ఏడవ ఉపమానము, సెవెంత్ పారబుల్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 నుండి 32 వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుండి 32 వచనాలు, లూకా సువార్త 13వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నది. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, గొప్ప తండ్రి, మీకు ఎంతగానో స్తుతులు, వందనములు, స్తోత్రములు. మీ నామములో మేము వేద పాఠశాలలో అనేక విషయాలు నేర్చుకునే అవకాశం, జ్ఞానం, నడిపింపు అనుగ్రహించినందుకు వందనాలు. మీకు మహిమ కలుగునుగాక. నా తండ్రి, ఈరోజు మీరు మాట్లాడబోతూ ఉన్న 7వ ఉపమానం ఆవగింజను గురించిన వేదపాఠం నేర్చుకోబోతుండగా మాకు సహాయము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, మీ అందరికీ మన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు కృపను బట్టి మరి ఒక పర్యాయం మీ ముందుకు రావడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి 32 వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుండి 32 వచనాలు, లూకా సువార్త 13వ అధ్యాయం 18 నుండి 19 వచనాల్లో మాట్లాడిన యేసయ్య ఉపమానం ఆవగింజను గురించినటువంటి మాటలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని రాజ్యం విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది ఎదిగి పక్షులకు ఆశ్రయమైంది. దాని నీడ ఉపయోగపడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదని అక్కడ మనము జ్ఞాపకం చేస్తాం. 4 విషయాలు ఇందులో జ్ఞాపకం చేయబడతా ఉంది. పరలోక రాజ్యము అనగా క్రిస్టియానిటీ, దైవ సంబంధమైనటువంటి రాజ్యం. రెండవది నాటబడింది, అది నాటబడింది. మూడవది పెద్దదిగా ఎదిగింది. నాలుగవది ఆశ్రయాన్నిచ్చింది. ఈ 4 కోణాల్లో మనం ఈరోజు వాక్య భాగంను చూడబోతూ ఉన్నాం. ఇలాంటి మాటలు ఎజ్కేల్ గ్రంథంలో కూడా 17వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనాలలో కూడా చూస్తాం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షము పైకొమ్ము ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేతదాన్ని త్రుంచి అత్యున్నతము మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశములో ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మలు నీడను అది దాగును. మరియు యెహోవానగు నేను ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయుదననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడననియు భూమి అందుంట సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దానిని నెరవేర్చుదును. ప్రేమైనటువంటి దేవుని వార్లారా, ఇక్కడ దేవదారు వృక్షము యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకొని పైకొమ్మ ఒకటి తీసుకొని దానిని ఎత్తైనటువంటి ప్రదేశములో నాటడం ద్వారా అది లేత కొమ్మను త్రుంచి నాటినప్పుడు అది గొప్ప చెట్టుగా మారినప్పుడు అక్కడున్నటువంటి పక్షులు వచ్చి ఆ గూళ్ళు కట్టుకోవడం, శ్రేష్టమైనటువంటి దేవదారు వృక్షంగా అది మారడం మనం చూస్తాం. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, దేవాది దేవుడు నీచమైనటువంటి చెట్టు ఘనమైన చెట్టు నీచమైన చెట్టుగా నేను మార్చేటటువంటి దేవుడను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆవగింజ విత్తనం కూడా చాలా చిన్నది, కానీ ఘనమైనదిగా దేవుడు మార్చడానికి అనేక సందేశం, పరలోక రాజ్యమును గురించినటువంటి సందేశం మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇలాంటి మాటలు ఎజ్కేల్ గ్రంథం
31వ అధ్యాయం 1-7 వచనాలు మరియు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడవచ్చు. ఆవగింజ విత్తనం, పరలోక రాజ్యం. మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. నాటింది దేవుడు లేదా యేసయ్య. ఏదో ఒకటి నాటాలని ఆ ఆవగింజను నాటలేదు. అది ఊరికే జరగలేదు. ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నాటాడు. నాటక ముందే దాని భవిష్యత్తు ఆ దేవాది దేవునికి అనగా నాటుతూ ఉన్నటువంటి వారికి అది తెలుసు. రెండవ విషయం, అది చాలా చిన్నది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అది ఒకటే చిన్న విత్తనం కాదు, కానీ యేసయ్య ఆవగింజను ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అనేటటువంటి కారణం మనం గమనిస్తే, అది మొలిచినప్పుడు అన్ని చెట్ల కంటే పెద్దదిగా ఎదుగుతుంది. ఇంత చిన్న విత్తనం ఎక్కువ రిజల్ట్ని సాధిస్తుంది. చిన్నగా మొదలైనటువంటి విశ్వాసం పెద్దగా మారుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయం, దేవుడు తన తోటలో నాటినాడు. తోట అనగా ప్రపంచం తన సొంత హస్తాలతో చేశాడు. కీర్తనలు 102వ సంకీర్తన 25వ వచనంలో, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. పరలోక రాజ్యం కూడా విస్తరిస్తూ ఉందని చెబుతూ ఉన్నాడు. ఆ రోజులలో సినగోగ్లో ఏ విధంగా యేసయ్యను తృణీకరించినాడో మనం చూస్తాం. కానీ ప్రస్తుత కాలంలో ప్రపంచంలో క్రైస్తవ్యం విస్తరించడం చూస్తాం. ఒక్క ఆత్మతో ప్రారంభమైంది, యేసయ్యతో మొదలైంది. ఆలోచన, కళ అంతా దేవుని యొక్క బలంపై ఆధారపడి వెల్లడి అయినాడు. ఒక సాధారణమైనటువంటి మనిషిగా కనబడి పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్తను విస్తరింపజేసినటువంటి విధానం మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయనను వెంబడించిన వారు కూడా వారికి ఒక పొజిషన్ లేదు, ఒక ప్రెస్టేజ్ లేదు. ఆయన వెంబడించినటువంటి వారిలో గొప్పవారు లేరు, ఫేమస్ కాదు. సాధారణ మానవులు, చేపలు పట్టేటటువంటి వారు, ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేటటువంటి వారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైన అనేకులను పిలువబడలేదు కానీ అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆయన లోకరీతిని జ్ఞాపకం చేసుకుని జ్ఞానులైనను, అంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశంలో పుట్టినటువంటి వారిని ఆయన పిలువలేదు. సాధారణమైనటువంటి విషయాలు కలిగినటువంటి ఒక సాధారణ మనుషులను పిలిచినాడు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చాలా కొద్ది మంది చిన్న విశ్వాసము నుండి మొదలై ఎదుగుతారు. క్రైస్తవ సంఘం 120 మందితో మొదలైంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. నేటి దినాల్లో క్రైస్తవ్యం మొదటి స్థానంలో ఉన్నది. చిన్నగా మొదలైంది, ఇది విస్తరించింది. ఆవగింజ చెట్టు నివాస స్థలంగా మారుతుంది. ప్రపంచంలో చిన్నవారికి కాపాడే విశ్వాసం ఉంటుంది. ప్రపంచంలో చిన్నవారికి కాపాడే విశ్వాసంగా మనం చూస్తాం. దేవుని రాజ్యం లాంటిదిగా ఉన్న చెట్టు పక్షులకు ఏ విధంగా నివాసంగా మారిందో అలాగుననే దేవుని సంఘం నివాసంగా విస్తరించింది. అది కాపాడుతుంది. ప్రపంచంలో చాలామంది విశ్వాసులు, మిషనరీస్, మనం అదేవిధంగా వారి యొక్క చిన్న జీవితాన్ని దేవుడు ఏ విధంగా హెచ్చించినాడో, వారి చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఎంత పెద్ద సాక్ష్యంగా మలచినాడో మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రపంచంలో చాలామంది విశ్వాసులు కొమ్మల్లో రక్షణ కోరుతూ ఎదుగుతూ ఉన్నారు. ఇందులో దేవుని యొక్క కృప, దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క గౌరవం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22-24 వచనాల్లో ఇదివరకు చదువుకున్నటువంటి విధంగా అనేక విషయాలు మనకు ఈ యొక్క వాక్య భాగంలో నుండి మనకు నేర్పించబడతాయి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బర్డ్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఈవిల్. బలవంతంగా చొరబడుతూ ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 16:16లో, యోహాను కాలము వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచు ఉన్నది, ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుచున్నారు.
మత్తయి సువార్త 13:30లో కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి, కోతకాలము యందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. రెండు విషయాలను మనం ఇక్కడ చూస్తాం. వ్యవసాయదారుని ఉద్దేశం ఈ ఆవగింజలో ముందుగానే ఆయన ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. హృదయం, ఆలోచన, శరీరం. ఇక్కడ మూడు విషయాలు: ఉద్దేశము, హృదయము, ఆలోచన, శరీరం. విత్తబడినప్పుడు ఆయన హృదయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ఆలోచనను ప్రోత్సహిస్తూ ఉన్నాడు, శరీరమును ప్రోత్సహించేటటువంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హృదయాన్ని ప్రోత్సహించి, ఆలోచనను ప్రోత్సహించి, శరీర తత్వమును ప్రోత్సహించినప్పుడు ఆయన ఈ మూడు విషయాల్లో ఆత్మీయ బలమును పొంది పరలోక రాజ్యాన్ని విస్తరింపజేసేటటువంటి స్థితిలో నిన్ను నన్ను నిలబెడుతూ ఉన్నాడని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నీ విశ్వాసం చిన్నదే, ఈరోజు నీ ప్రార్థన చిన్నదే, ఈరోజు నీ సాక్ష్యం చిన్నదే, ఈరోజు నీ సంఘము చిన్నదే, ఈరోజు నీ పరిచర్య చిన్నదే, కానీ ఒకరోజు ప్రోత్సహించేటటువంటి దేవుడు నిన్ను నన్ను నాటుతూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా విస్తరింపజేస్తాడు. వేరే వాళ్ళకు సాక్ష్యాన్ని ఇచ్చే విధంగా, వేరే వారికి ఆశ్రయాన్ని ఇచ్చే విధంగా, వేరే వాళ్లకు రక్షణనిచ్చే విధంగా ఆయన మారుస్తాడనేటటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్క్స్ వార్త 12:30 నీవు నీ హృదయముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. రోమిలకు రాసినటువంటి పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు మీ యొక్క మనస్సు నూతన పరచబడడానికి, మీరు యేసుక్రీస్తులోనికి రూపాంతరం పొందాలంటే మీరు ఈలోక సంబంధమైనటువంటి మర్యాదను మీరు విడిచిపెట్టాలి. ఏది ఉత్తమమో యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో అది జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగేటటువంటి వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూమి నిస్సారంగా ఉంటే అది ఫలించదు. ఈ భూమి నిస్సారంగా ఉంటే దాన్ని నాటినటువంటి వానికి ఉపయోగంగా ఉండదు. కాబట్టి ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయాన్ని నువ్వు అప్పగించినప్పుడు ఆయన నూతన పరుస్తాడు, విత్తనమును నాటుతాడు. వాక్యం అనేటటువంటి విత్తనము, సాక్ష్యం అనేటటువంటి విత్తనము, ప్రేమించేటటువంటి విత్తనము, రక్షించేటటువంటి విత్తనము ఆయన నాటినప్పుడు దానికి ఆ భూమికి విలువనొస్తుంది, నీ హృదయానికి విలువ వస్తుంది, విత్తనానికి విలువ వస్తుంది, అనేకులకు విలువనిచ్చేటటువంటి ఒక చెట్టుగా నిన్ను నన్ను తీర్చిదిద్దబోతూ ఉన్నాడు అనేటటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విత్తనం చిన్నదే అని వ్యవసాయదారుడు నిరుత్సాహపడడం లేదు. నీ సాక్ష్యం చిన్నదే, నీ ప్రార్థన చిన్నదే, నీ జీవితం చిన్నదే అని యేసుక్రీస్తు ప్రభుల వారు నిరుత్సాహపడడం లేదు. ప్రేమైనటువంటి దేవుని యొక్క వారలారా, ఆయనకు మనం అప్పగించినప్పుడు ఆయనకు మన భవిష్యత్తు ఆయనకు తెలుసు. ఆయనను మనల్ని మంచి భూమిలో నాటడానికి ఆయన మన మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడు అది ఎదుగుతుంది, ఫలాలను ఇస్తుంది. మనం ఎంతటి వారమని కాదు, స్వార్థను నాటాలి. మీ సాక్ష్యం ఎంత చిన్నదిగా ఉన్నా ఒకరోజు దేవుడు దాన్ని పెద్దగా మారుస్తాడనేటటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గ్రోత్ ఫాలోస్ సోయింగ్. ఇఫ్ దేర్ ఈజ్ నో సోయింగ్, there is no growth. This is the law of reproduction of fruit bearing. The seed grows when it is planted. నాటబడినప్పుడే అది చెట్టుగా మారుతుంది, ఫలిస్తూ ఉంది. నాటబడకపోతే ఎంత ప్రయత్నం చేసినా అది విత్తనముగానే ఉంటుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు మన ప్రార్థనల ద్వారా ఏం విత్తుతూ ఉన్నాం, ఏం మనము నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనము చిన్నదే
నాటిన దేవుడు దాన్ని పెద్దగా విస్తరింపజేసేటటువంటి బాధ్యత తీసుకుంటాడు. నాటబడకపోతే అది ఎదగదు, నాటబడకపోతే అది చిన్నదిగానే ఉంటుంది. కాబట్టి క్రీస్తులో ఎదిగేటటువంటి సంఘంగా, క్రీస్తులో విశ్వాసములో ఎదిగేటటువంటి జీవితంగా మనం రూపింపబడాలంటే మనము యేసుక్రీస్తు చేతిలోనికి నడిపించబడాలి. యేసుక్రీస్తు ఖచ్చితంగా నాటుతాడు, దాన్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు. మంచి ఉద్దేశంతో దాన్ని నాటినప్పుడు అది ఎదుగుతుంది, అనేకులకు మాదిరికరంగా రక్షణను, సాక్ష్యాన్ని ఇచ్చు విధంగా ఉంటుంది. అలాంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్.